గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇటు వైసీపీ చట్టాలను పాటిస్తూ అక్రమాలు ఆక్రమణలు దురాక్రమణలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలకు పాల్పడ్డ పరిస్థితి. ఇప్పుడు వాళ్ళంతా కూడా సస్పెన్షన్ వేటు పడడంతో ఇళ్లలో కూర్చోవడం లేదంటే రోజు వెళ్ళి కార్యాలయాల్లో సంతకాలు చేసి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్పై కూడా వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. గతంలో మనం చూడొచ్చు ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని, ఇలా జత్వాని కేసులో. అట్లాగే ఈయనకు సంబంధించినటువంటి అంశాలు కూడా విదేశీ పర్యటనలకు సంబంధించి, అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వ్యక్తిగతంగా సొంతంగా విదేశాల్లో పర్యటించిన నేపథ్యంలో, ఎందుకంటే ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పర్పస్లో వెళ్తున్నారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెప్పి వెళ్ళాలి. కానీ అలా కాకుండా విదేశీ పర్యటనలు ఇష్టం వచ్చినట్టుగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. మరి ఎందుకు చేశారు ఏంటి అనేది మాత్రం ఎక్కడా తెలియలేదు. ఒక ప్లేస్కి వెళ్తా అని చెప్తారు, జార్జియా అంటారు, తర్వాత దుబాయ్ వెళ్తారు, అట్లాగే అమెరికా వెళ్లేందుకు అనుమతి పొందుతారు, ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. 2 రోజులు సెలవు వస్తే అనుమతి తీసుకోకుండా చెప్పా పెట్టకుండా స్వీడన్, స్విట్జర్లాండ్ ఇలా వెళ్తూ వస్తూ ఉంటారు. మరి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారు, ఏం పని, ఈ ఐపీఎస్ ఆఫీసర్స్కి విదేశాల్లో ఏంటి పని అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. గత 5 ఏళ్ళు 6 సార్లు ఈయన విదేశీ పర్యటనలు చేశారు. ఒక దేశానికి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుని వేరే దేశానికి వెళ్ళారు అనే ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి డీటెయిల్స్ కూడా పోలీసులు ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి. అనుమతి లేకుండానే పలుసార్లు విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది పివి సునీల్ కుమార్ది. ఇక పూర్తిగా విదేశాల్లో ఆయనకు వ్యాపారాలున్నాయి, అట్లాగే బంధువులు దానికి బినామీలుగా ఉన్నారు అనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎంక్వైరీ కూడా జరుగుతోంది దీనికి సంబంధించి. ఇక విదేశాల నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి ఆన్లైన్లో పంచారనే అనుమానాలకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పివి సునీల్పై ఇట్లాంటి చాలా ఫిర్యాదులు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు. ఇక జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా అనధికారికంగా చేపట్టినటువంటి పర్యటనలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే సిఐడి చీఫ్గా ఈయన పనిచేస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో కూడా భద్రతకు సంబంధించి చాలా ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈయన చేతిలో అక్రమంగా ఏదైతే డబ్బు కూడబట్టిన వాళ్ళు కావచ్చు, లేదంటే కోట్లు ధనార్జన చేసి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే చాలా సున్నితమైనటువంటి అంశాలు, చాలా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళ చేతిలో ఉంటాయి. సో వీళ్ళు దేశం దాటి వెళితే, ఒకవేళ అంటే ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్తే, చెప్పి వెళ్తే పర్మిషన్ తీసుకొని వెళ్తే ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది చెప్తే పర్వాలేదు, చెప్పకుండా ఈ విధంగా వెళ్తే మరి అట్లాంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో చాలా భద్రత ముప్పు కూడా ఉండే పరిస్థితి కనిపిస్తుంది దేశానికి సంబంధించి కూడా. అట్లాంటి పరిస్థితులు కూడా వీళ్ళు ఏర్పడేలాగా చేశారు. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు బయటకు వెళ్ళడం వల్ల మరి ఏమైనా జరిగిందా, ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారా, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఆయన పూర్తిగా ఈడీ కావచ్చు, సిఐడి, నిఘా పూర్తిగా దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈయన కూడా పూర్తిగా ఈడీ, సిఐడి వాళ్ళకు సంబంధించి పూర్తిగా సహకరించలేదు అనే అంశాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇక అగ్నిమాపక విభాగాల అధిపతిగా కూడా ఆయన పనిచేశారు. గతంలో మనం చూసాం, ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నటువంటి కొద్దిమంది కార్మికులు కావచ్చు, లేదంటే కొద్దిమంది వంట వాళ్ళు కావచ్చు, లేదంటే ఆయన వ్యక్తిగత సహాయకులు కొద్దిమంది కావచ్చు, వీళ్ళకు సంబంధించి ఈ అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు ఇప్పించారు. ఎట్లాంటి హైట్కి సంబంధించినటువంటి టెస్టులు లేవు, ఏమీ లేవు. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు రావడమే హుటాహుటిన ఈయన ఉద్యోగాలు, అంటే నిజంగా ఈయన డీజీగా పనిచేశారు అగ్నిమాపక శాఖ అంటే ఖచ్చితంగా ఈయన ఇన్ఫ్లుయెన్స్, ఈయనకు సంబంధించి కూడా దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదా. అంత ఈజీగా వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు, ఎట్లాంటి రిటర్న్ టెస్టులు కావచ్చు ఏమీ లేకుండా. సో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే పని వాళ్ళు, ఈ వంట వాళ్ళను కూడా దీంట్లో జాబులు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో వార్తలు వచ్చాయి, దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరిగింది. సో ఆ అంశాలు కూడా అప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి. మరి ఈయన ఆ విభాగానికి అధిపతిగా ఉన్నారు కాబట్టి మరి చేసి ఉండొచ్చు. సో ఇలా కాకుండా కూడా గతంలో ఆ చాడేపల్లి ప్యాలెస్ నుంచి చిన్న ఆదేశం వచ్చినా హుటాహుటిన, అంటే ఎవరైతే పూర్తిగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, జర్నలిస్టుల ఎవ్వరు అని చూడకుండా అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపణలు చేసి అరెస్టులు చేసి నైటీలు వేసుకున్నటువంటి ఆడవాళ్ళను కూడా, అంటే డ్రెస్ మార్చుకునే సమయం ఇవ్వకుండా కూడా హుటాహుటిన తీసుకెళ్లి అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి.
అదొక వైపు. అదేవిధంగా కూడా జడ్జిలపైన, న్యాయమూర్తులపైన, న్యాయాధికారులపైన ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తే, సో దానికి సంబంధించి అప్పటి ప్రతిపక్ష పార్టీలు కంప్లైంట్ చేస్తే ఒక్కరిని కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. అంతెందుకు కోర్టులే ప్రశ్నించాయి, మా పైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, చర్యలు తీసుకోనండి. అట్లాంటిది ఏది లేదు. ఇంకొక విషయం, వీళ్ళు ఏదైతే ఈయన ఒక దేశానికి వెళ్తారని చెప్పి ఇంకో దేశానికి వెళ్తున్నారో, వీళ్ళకు మరి పరిపాట, వీళ్ళకి కావాలని చేస్తూ ఉంటారా, వీళ్ళకి ఏమైనా దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఉంటాయా అర్థం కాదు. కానీ గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి కూడా బొంబాయి గ్లోబల్ 7500 ప్లేన్లో VJT 297 దాని నంబరు, విజయవాడ నుంచి ఆయన లండన్కి వెళ్ళారు. అంటే లూటన్ ఎయిర్పోర్ట్లో దిగాలి ఆయన. కానీ అలా కాకుండా స్వీడన్ అంటే షిపోల్ ఎయిర్పోర్ట్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో దిగారు ఆయన. వెదర్ బాగలేదని చెప్పి అక్కడ దిగి ఒక పూట ఉండి అక్కడి నుంచి మళ్ళీ లండన్కి వెళ్ళారు. ఎందుకు అక్కడ దిగారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్రెజిల్ దీనికి సంబంధించి కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ పూర్తిగా హవాలా సంబంధించి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు కావచ్చు, ఇట్లాంటి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఆమ్స్టర్డామ్ పరిసర ప్రాంతాల్లో, ఇటు బ్రెజిల్ ప్రాంతాల్లో అని మనం గతంలో కూడా చూసాం. బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ విశాఖకు వచ్చింది అని చెప్పి దానికి సంబంధించిన ఎంక్వైరీలు కూడా అవన్నీ కూడా జరిగాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు ఇటు వెళ్ళారు, ఇటు నుంచి లండన్ వెళ్ళారు అనే చర్చ కూడా, అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రాంతం పేరు చెప్పి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం ఏంటి ఇది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏంటి పూర్తిగా కూడా గత 5 సంవత్సరాలు కూడా పనిచేసినటువంటి ఎవరైతే ఈ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ వ్యాపారాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధించిన లింక్ ఏంటి? ఆయన కూడా అట్లాంటి పర్యటనలు చేశారు. ఒక ప్రాంతం పేరు చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, విజయసాయి రెడ్డి, అట్లాంటి డీటెయిల్స్ కూడా చాలా వచ్చాయి. మరి ఇప్పుడు ఈయన సునీల్ కుమార్ ఏంటిదంతా అనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా